ఐవీఎఫ్ రోజుల్లో ఉన్నాం. అంటే సాధారణంగా స్త్రీ గర్భం దాల్చడానికి వీలు లేని రోజుల్లో ఉన్నాం మనం. ఇన్విట్రో ఫర్టిలైజేషన్ చెప్పి ఇది గ్రేటెస్ట్ టెక్నాలజీ అని చెప్పి మనం ఇప్పుడు చాలా దేశాలని కొనియాడుతున్నాం. కానీ వరాహమూర్తీశ్వర స్వామి ఆలయంలో, తమిళనాడులో ఉంది ఆలయం, ఇక్కడ హ్యూమన్ ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అంటే ఒక బిడ్డ ఎలా పుడుతుందో తల్లి గర్భంలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే మెథడాలజీని ఆ గుడిలో ఉన్న స్తంభాలపై చెక్కారు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు మన ప్రాచీన భారతీయ శాస్త్రవేత్తలు ఎంతటి పాఠవాలను చూపించారు. ఈ రోజులో మనం మైక్రోస్కోప్స్ వచ్చి, రకరకాల టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్స్ వచ్చి ఇలా రకరకాలుగా మనం బిడ్డల్ని పుట్టిస్తున్నాం. కానీ అది కూడా విదేశీ వ్యవస్థ ద్వారా. మన వాళ్ళు అప్పట్లోనే ఇలాంటి ఎన్నో రకాల నూతనమైన అచీవ్మెంట్ చేసి ఉండకపోతే అసలు మైక్రోస్కోప్ లేనిది ఇలాంటి ఒక మైక్రోస్కోపిక్ జనరేషన్ గురించి ఎలా తెలిసి ఉంటుంది అంటారు. సో ఇలాంటి టెంపుల్స్ ఇంకా తమిళనాడులో ఉన్నాయి.